జై శ్రీరామ్. నమో కృష్ణ, నమో కృష్ణ. తేజస్విని గురువుగారు ఒక సామెత అందరూ అనుకుంటుంటారు, దానికి అర్థం చెప్తారా అని. అమ్మ, తెలుసుకోవాలి అడుగుతున్నా కదా, అడిగాక అర్థం ఎందుకు చెప్పను, చెప్తాను. ఆ చెడ్డ కోతి వనమెల్లా చెడిచింది. సహజంగా మానవులు అందరూ కూడా బాల్యంలో చాలా మంచివారిగా ఉంటారు. ఎందుకంటే బాల్యం కాబట్టి వాళ్ళ కల్లా కపటం తెలియదు. కల్లా కపటం తెలియనప్పుడు వారు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎవరిని అనుసరిస్తారు? పెద్దవాళ్ళని చూసి అనుసరిస్తుంటారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎలాంటి వాళ్ళైనా కావచ్చు. అంటే వారు సంచరించేటువంటి సమాజంలో కనబడుతున్న కొన్ని దృశ్యాలు వాళ్ళని ఆకట్టుకుంటాయి. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఒక నీటిలో తాగే చిన్న గుంట ఉంది. ఆ గుంటలో రాళ్ళన్నీ విసురుతున్నాడు. ఒక పిల్లవాడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి, అన్నా ఏం చేస్తున్నావు అన్నాడు. నాన్న చూడాలి, రాళ్ళు ఎందుకు వేస్తున్నావు అన్నాడు. ఎందుకు వేస్తున్నావు రాళ్ళు అని అడిగాడు. నీళ్లు అడుగును ఉన్నాయి కనుక నేను రాళ్ళన్నీ వేస్తే నీళ్లు పైకి వస్తాయి అన్నాడు. అలాగా, అయితే నేను కూడా వేస్తాను చెప్పన్నాడు. రాళ్ళన్నీ వేశాడు. ఆ చిన్న గుంట నీళ్లు పైకి రాలేదు కదా, ఆ గుంట అంతా. గ్రామస్తులంతా వచ్చి వాడిని తిట్టారు. తిట్టి ఏం చేసామంటే, వాడు ఈ పిల్లడు మీద చెప్పాడు. నాకు తెలియదండి, ఈ పిల్లడు వేసేస్తాడు అన్నాడు. మరి రాడా చిన్న గుంట, అది మనం నీళ్లు తాగడానికి ఉపయోగపడుతుంది, బాగా మంచి నీళ్ళు. అందులో ఎందుకనంటే, లేదు నేను ఒక కథ విన్నాను. ఒక కాకి దాహం వేసి కొండలో ఒక చోట నీళ్లు ఉంటే అడుగు నిండా ఉంది, దాని రాళ్ళంతా వేసి నీళ్లు పైకి వచ్చింది, అందుకని నేను దాంట్లో వేశాను. అప్పుడు ఆ వ్యక్తి ఈ పిల్లవాడిని చూసి, నువ్వెందుకులా చేసినావంటే, వాడు రాళ్ళని వేయమన్నాడు, నేను వేశాను అన్నాడు. వాడు తా చెడ్డ కోతి, వాడు చెడ్డం కాకుండా నీలాంటి వాళ్ళకు చెడుతున్నాడు. ఇప్పుడు ఆ రాళ్ళన్నీ బయటేయండి అని అన్నాడు ఆ గ్రామ పెద్ద. ఏం చేయాలి, దిక్కు తోచకుండా కూర్చున్నాడు. ఇలా కోతి అనేది ఒక స్థిరంగా ఉండదు. ఎందుకు ఉండదంటే, అది దాని యొక్క స్వభావం అంతే. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు ఊగుతూ ఉంటుంది. ఒక తోట, అరటి తోటలోకి ప్రవేశించింది. అది అరటి తోటలో ప్రవేశించి ఒక గెలలో నుంచి ఒక కాయ తీసుకొని కొరికింది. అబ్బాయి చాలా బాగుంది ఈ కాయ, ఇంకొక చెట్టులో కాయ ఎలా ఉంటుందో చూడాలి అని ఆ చెట్టులో గెలని ఆ కాయలన్నీ కింద పీకి కింద వేసేసింది. మీరు దాన్ని అనుసరిస్తూ కొన్ని కోతులు వచ్చాయి. అవన్నీ ఏం చేసినాయి, మరి ఇదేదో మన కోతి, మన స్నేహితుడు ఏమో చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు అని వచ్చాడు. ఏం చేస్తున్నావు మిత్రమా అంటే, ఈ పండ్లు బాగా పండాయి, ఏ పండు రుచిగా ఉంటుందో చూడాలి. అరటి పండ్లు అన్నీ ఒకే రుచి కలిగి ఉంటాయి, అట్టగట్ట కాదు, ఒక్కొక్క పండు ఒక్కొక్క రుచి ఉంటుంది. నేను ఇది తిన్నాను, ఇది చాలా మధురంగా ఉంది అని చెప్పింది. అవి అన్నీ ఆ చెట్టు కాయలు ఒక్కొక్కటి తిన్నాయి. ఇది నువ్వు అనుకున్నది రుచి లేదే అంది. అందుకని నేను ఇంకో చెట్టు దగ్గరికి పోతున్నాను నా కోతి. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా, ఈ యొక్క పండ్లన్నీ పాడైపోయినాయంటే, ఏం పర్వాలేదు, ఎన్ని చెట్లు ఉన్నాయి చూడు, ఈ తోటంత చెట్లు ఉన్నాయి పదా అని చెప్పేసింది. ఇలా ప్రతి చెట్టుకు మీ కాయలన్నీ కోసి కింద పడేసి, ఏది రుచిగా లేదు, ఏ పండు కొరికినా అది ఒకే రకంగానే ఉంది అనేసి అన్నీ కూడా వనాన్నంతా, అరటి తోట అంతా కూడా నాశనం చేసి వెళ్ళిపోయింది. ఒక కోతి దానికి తెలివి తక్కువై ఆ యొక్క తోటను వాడు చేసి మిగతా కోతులన్నీ కూడా నాశనం చేసాయి. అంటే దీనిని గొర్రెదాటు అంటారు. అంటే ఒక కోతి ఏం చేస్తే మిగతా కోతులన్నీ అవే చేస్తాయి. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది. అది ఎప్పుడు చెప్పుకునేవాళ్ళం మామూలుగా. ఒక టోపీలు అమ్మే వ్యక్తి బుట్టలో టోపీలు పెట్టుకొని వస్తూ ఉన్నాడు. టోపీలు పెట్టుకొని వస్తూ ఉంటే ఒక కోతి ఏం చేసింది, ఇదేదో బాగుందని ఒక దాన్ని తీసుకొని నెత్తిన పెట్టుకుంటే అది వీడికి పాపం ఒక్కొక్క టోపీ పోయినా ధనం పోతుంది. ఏం చేయాలి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏం దాన్ని కొడితే అది ఇంకో కొమ్మ ఎక్కింది, దానికి ఇసురుతుంటే ఇంకొక పైకి వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లవాడు వచ్చి
ఏంటండి ఈ వ్యాపారి గారు ఎందుకు ఇలా బాధపడుతుంటే నా టోపీ కోతి ఎత్తకపోయిందన్నాడు. అవునా, అయితే ఇంకొక టోపీ నాకు ఇవ్వండి, నేను చేస్తాను. వాడు ఆ టోపీని ఇస్త్రీ వేశాడు. దాన్ని కూడా పెట్టుకొని తల మీద పెట్టుకున్నాడు. నాయనా బాబు, ఒక టోపీ పైన బాధపడితే నువ్వు రెండో టోపీ కూడా బాగుంటావు, నాకు ఇదంతా పోయింది అన్నాడు. లేదు లేదు, ఈసారి చూడు ప్రయోగం అని చెప్పేసి 2 టోపీలు ఎత్తుకొని 2 టోపీలు ఇసిరి దూరంగా వేశాడు. ఇది ఒక టోపీ వేస్తే పట్టు ఎత్తిరి పెట్టుకుంది, వాడు ఏం చేస్తే చేయాలనుకునేది. ఇప్పుడు వాడు 2 టోపీలు దూరంగా వేశాడు, అది రెండింటిని తీసి దూరంగా ఇసిరేసేసింది. అప్పుడు పరితికుంటా తెచ్చి ఇద్దోడి మీ టోపీలు, కోతి బుద్ధి అంతే, అది ఎవరిని ఏం చేస్తుంటే అది చూసి అనుకరిస్తుంది, కనుక జాగ్రత్తగా దీన్ని మూత పెట్టుకుని పోండి. ఇట్లా కోతి చేష్టలు కొన్ని విచిత్రాలుగా ఉంటాయి. ఇలాంటి కోతి చేష్టలు మానవుల్లో కూడా ఉంటాయి. మానవులు అమాయకులుగాను ఉంటారు, అజ్ఞానంతో అందరినీ నాశనం చేసేవాళ్ళుగా కూడా ఉంటారు. నమో కృష్ణ, నమో కృష్ణ. శ్రీకృష్ణం వందే జగద్గురు.